సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా మనం 8th క్లాస్ బయాలజీ స్టార్ట్ చేసాము. ఫాస్ట్ రీడింగ్ అనమాట, ర్యాపిడ్ రివిజన్ చేస్తున్నాము. మరి ఇది చాలామందికి ఉపయోగపడుతుందని చెప్తున్నారు కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ని మరి ఈ వీడియో చూసి మీరు మెరుగుపరుచుకోండి. లేకపోతే మీకు ఇంకా ఎక్కువ ప్రిపరేషన్ చేస్తే ఇది అవసరం లేదనమాట. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. దయచేసి స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకోసం చాలా టైం వెచ్చించి చేస్తున్నాను కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ఈ వీడియో నలుగురికి షేర్ చేయండి. అయితే మనకి సూక్ష్మజీవుల ప్రపంచం మైక్రో ఆర్గానిజం పార్ట్ 1 అనే అంశాన్ని చూస్తే మరి ఈ పార్ట్ 1లో ఏం చదవాలంటే మనకి ఇక్కడ యాంటోనీ వాన్ లీవెన్హాక్ గురించి ఉంది. మరి ఇతను నెదర్లాండ్కు చెందినటువంటి ఒక శాస్త్రవేత్త. సో ఈరోజు నేను స్కూల్లో ల్యాబ్లో ఉన్నాను. ల్యాబ్ పైన మనకి ఎక్కువ మంకీస్ ఉంటాయి కాబట్టి అవి సౌండ్ చేస్తున్నాయి. ఓకే, యాంటోనీ వాన్ లీవెన్హాక్ అనే శాస్త్రవేత్త ఒక వస్త్ర వ్యాపారి. ఇతను ఏం చేశారంటే ఒకే కటకం ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి సూక్ష్మదర్శిని ఇతను తయారు చేశారు. మరి ఈ సూక్ష్మదర్శిని ఏం చేస్తుందంటే ఒక వస్తువుని 300 రెట్లు పెద్దది చేసి చూపిస్తుంది అనమాట. ఓకే, అదేవిధంగా ఈ పిక్చర్ వచ్చేసి మనకి యాంటోనీ వాన్ లీవెన్హాక్. ఇంకా ఏం చేశారంటే ఇతను రూపొందించినటువంటి అంటే 1674 సంవత్సరంలో ఇతను రూపొందించినటువంటి సింగిల్ లెన్స్ మైక్రోస్కోప్ ఉపయోగించి నీటిలో కదులుతున్నటువంటి చాలా చిన్న పరిమాణంలో ఉన్నటువంటి జీవుల్ని కనుక్కోవడం జరిగింది. మరి ఆ నీటిలో కదులుతున్నటువంటి చిన్న జీవుల్ని ఇతను యానిమల్ క్యూల్ అని పేరు పెట్టారు. ఇదే యానిమల్ క్యూల్ని తర్వాత కాలంలో బ్యాక్టీరియా అని పిలవడం జరిగింది. మరి లీవెన్హాక్ తయారు చేసినటువంటి సూక్ష్మదర్శిని అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఈ పేజీ వరకు సరిపోతుందండి, ఇంత అవసరం లేదు మనకి. రెండో పేజ్కి వెళ్దాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి టైం బాగాలేకపోతే ఏం చేస్తారంటే ఈ వీడియో ముందు చేశానండి, కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల మళ్ళీ చేస్తున్నాను, అందుకే పైన రాసి ఉన్నాను. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డయాగ్రామ్స్ కూడా ఇచ్చేసి ఇది ఏంటని అడగవచ్చు కాబట్టి బ్యాక్టీరియా సమూహాలు చూడండి. కోకై బ్యాక్టీరియా, బ్యాసిల్లస్, లాక్టోబాసిల్లస్ అనేవి బ్యాక్టీరియా జాతులు ఉన్నాయి. తర్వాత మనకి ఫంగై చూస్తే మనకి చూడండి, ఫంగై మనకి పెన్సిలియం కావచ్చు, రైజోపస్ బ్రెడ్ మోల్డ్ కావచ్చు, యాస్పర్జిల్లస్ కావచ్చు. తర్వాత మనకి అమీబా, పారామిషం, వర్టిసెల్లా అనేవి ప్రోటోజోవా జీవులు. క్లామిడోమోనాస్, స్పైరోగైరా, డయాటమ్స్ అనేవి శైవలాలు. ఏకకణ శైవలం ఏంటంటే మనకి క్లామిడోమోనాస్ అనేది వస్తుంది. డయాటమ్స్ అనేవి మనకి సముద్రాల్లో ఎక్కువగా ఉంటుంది. స్పైరోగైరాలో మనకి క్లోరోప్లాస్ట్ అనేది అధికంగా ఉంటుంది. ఓకే, అమీబా సింగిల్ సెల్, ఇది పారామిషన్ సింగిల్ సెల్లే, వర్టిసెల్లా అనేది ప్రోటోజోవా జీవి. సో ఇంకా మనకి నెక్స్ట్ చూస్తే ఇంకా పిక్చర్స్ కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాలండి. ఎక్కడ వరకు వచ్చాము, 1 మినిట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా పిక్చర్స్ ఉన్నాయి. శైవలాలు పిక్చర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. స్పైరులినా ఒకటి, ఈడోగోనియం ఒకటి, సెరాటియం, ఇవన్నీ కూడా శైవలాలే. తర్వాత 8th క్లాస్ బయాలజీలో మనకి మైక్రో ఆర్గానిజమ్స్ కింద సూక్ష్మ ఆర్ద్రోపోడాలు ఇవ్వటం జరిగింది. సూక్ష్మ ఆర్ద్రోపోడాలు కూడా మైక్రో ఆర్గానిజమ్స్ అని చెప్పడం జరిగింది. ఇవి కూడా సూక్ష్మ జీవులు అని చెప్తున్నారు. అయితే దీంట్లో సైక్లాప్స్ ఒకటి, డాఫ్నియా ఒకటి, గజ్జి క్రిమి ఒకటి, కనురెప్ప క్రిమి, ఈ 4 కూడా మనకి సూక్ష్మ ఆర్ద్రోపోడాకి చెందింది. ఓకే, తర్వాత 8th క్లాస్ బయాలజీలో సూక్ష్మజీవులు అనేవి ఎన్ని రకాలుగా ఇవ్వడం జరిగిందంటే బ్యాక్టీరియా, శైవలము, శిలీంధ్రము, ప్రోటోజోవా, సూక్ష్మ ఆర్ద్రోపోడా అనేవి ఈ యొక్క మైక్రో ఆర్గానిజమ్స్. దీంట్లో ఫస్ట్ వన్ మనకి ఫంగై గురించి మాట్లాడదాం. సో ఫంగై అనేది మనకి వర్షాకాలం తర్వాత ఒక గొడుగుల నిర్మాణాలు కుళ్ళిని పదార్థాలపైన కావచ్చు, పొలాల్లోని గడ్డి మధ్యలో కావచ్చు, చెట్లపైన కావచ్చు, మీరు చూసే ఉంటారు. ఇవన్నీ తెలుపు రంగులో ఉంటాయి కాబట్టి వీటిని మనం శిలీంధ్రాలు లేదా ఫంగై అని చెప్పవచ్చు మనకి. ఓకే, తర్వాత నెక్స్ట్ పేజీలో ఏముంది, 32వ పేజీలో ఏంటో చూద్దాము. మరి ఈ పేజీలో మనకి బ్యాక్టీరియా గురించి ఉంది. మరి బ్యాక్టీరియాలు ఎక్కడ ఉంటాయంటే సర్వంత్రయం అనమాట, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి బ్యాక్టీరియాలు. మజ్జిగ, పెరుగులోను, అదేవిధంగా నాలుకపై ఉన్నటువంటి పాచి అంటే మనం బ్రష్ చేయకముందు ఉంటుంది కదా, అది ఎక్కడ పడితే అక్కడ బ్యాక్టీరియాలు అనేవి ఉంటాయి, అది ప్రాబ్లం లేదు. అయితే మనం బ్యాక్టీరియాలని ఒక స్లైడ్ మీద పేసి మన మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసేటప్పుడు ఏ ద్రావణాన్ని తీసుకుంటామంటే మనం క్రిస్టల్ వైలెట్ అనే ద్రావణాన్ని మనం బ్యాక్టీరియాను అబ్జర్వ్ చేయడానికి చూస్తాం అనమాట. తర్వాత పాలు అనేది పెరుగుగా మార్చడానికి కూడా లాక్టోబాసిల్లస్ అనేటువంటి బ్యాక్టీరియా ఇక్కడ పనిచేస్తుంది. ఈ పేజీలో ఇదనమాట.
తర్వాత చూడండి ఇక్కడ మనకి స్టెయినింగ్ అభిరంజనం చేసినటువంటి బ్యాక్టీరియా లాక్టోబాసిలస్ ఈ విధంగా కనిపిస్తుంది. మరి అతి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి హైడ్ ఒక్క నిమిషం ఓకే ఓకే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి హైడ్ ఎన్ షూల్స్ అనేటువంటి శాస్త్రవేత్త నమీబియా సముద్ర తీర ప్రాంతంలో థియో మార్గారిటా నమీబియాన్సిస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియాని కనుక్కున్నారు. ఈ బ్యాక్టీరియా మనకి ప్రస్తుతం ఉన్నటువంటి అతిపెద్ద బ్యాక్టీరియా ఇది 0.75 మిల్లీమీటర్ అనేది పొడవు ఉంటుంది. నేరుగా మన కంటితో చూడొచ్చు. ఇది ఒక పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్ చూసుకోండి. తర్వాత మనకి శైవలాలు అబ్జర్వ్ చేద్దాము. శైవలాలు అంటే మనకి నీటిలో మనకి ఎప్పుడు ఏ చెరువులు చూసినా సరే పైన పచ్చదనం ఉంటుంది, అది ఆల్గే మీకు తెలుసు. అయితే స్పైరోగైరా కారా అనేవి కూడా శైవలాలకి ఉదాహరణ అనమాట. తర్వాత మనకి ఆల్గే గురించి ఇచ్చాడు. సూక్ష్మ శైవలాలు అనేవి మైక్రో ఆల్గే. యాక్చువల్గా కిరణజన్య సంయోక్రియ భూమి మీద నివసించే జీవులు చాలా ముఖ్యం. అంటే భూమి మీద నివసించేటువంటి జీవులన్నిటికీ కూడా ఈ ప్లాంట్స్కి కిరణజన్య సంయోక్రియ అనేవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి సూక్ష్మ శైవలాలు అనేవి కిరణజన్య సంయోక్రియను కూడా జరుపుతాయి. అవి వాతావరణంలో సుమారు సగభాగం ఆక్సిజన్ని ఇవే రిలీజ్ చేస్తున్నాయి అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే, సూక్ష్మ శైవలాలు మైక్రో ఆల్గే జరిపే కిరణజన్య సంయోగ క్రియ భూమి మీద నివసించే జీవులకి చాలా ముఖ్యం అన్నమాట. ఈ శైవలాలు జరిపేటువంటి కిరణజన్య సంయోక్రియ అనేది భూమి మీద ఉండేటువంటి జీవులకి చాలా ముఖ్యము అని చెప్తున్నారు. ఎక్కువ వాతావరణంలో ఈ మైక్రో ఆల్గే అనేది కిరణజన్య ఫోటోసింథసిస్ జరిపి ఆక్సిజన్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి. తర్వాత సూక్ష్మ ఆర్ద్రోపోడ, ఎందుకంటే మనకి నేల సారాన్ని పెంచడానికి కొన్ని రకాల సూక్ష్మ ఆర్ద్రోపోడలు అవసరమవుతాయి. ఈ సూక్ష్మ ఆర్ద్రోపోడల యొక్క ప్రధాన పని ఏంటంటే మనకి నేల యొక్క సారాన్ని, సాయిల్ ఫెర్టిలిటీని పెంచుతుంది. ఓకే, తర్వాత మనకి ఇంకా మనకి ఎక్కడ ఉంటాయంటే చాలా సందర్భాల్లో సూక్ష్మ ఆర్ద్రోపోడలు మనకి చర్మం పైన, కనురెప్పల పైన, అదేవిధంగా ఇక్కడ చూస్తే పరుపులో, దుప్పట్లు అన్నిట్లో ఉంటాయి. అయితే మైక్రో ఆర్ద్రోపోడాలు ఇందుకు పెద్దగా ఎందుకు చేస్తున్నారంటే మీకు క్లారిటీ కనిపిస్తుంది. మైక్రో ఆర్ద్రోపోడాలు స్కాబిస్ లాంటి చర్మ వ్యాధిని కలిగిస్తుంది, గజ్జి లాంటి వ్యాధిని కలిగించేది మైక్రో ఆర్ద్రోపోడా. ఎగ్జాంపుల్ వచ్చేసి గజ్జి క్రిమి. ఓకే, ఇది బ్యాక్టీరియల్ మాదిరిగా ఉంటుంది, ఇంకా అతి సూక్ష్మ పరిమాణంలో ఉంటుంది. అయితే ఇది బ్యాక్టీరియల్ మాదిరిగా ఉండవు, కానీ అతి సూక్ష్మ పరిమాణంలో ఉండేటువంటి కీళ్లతో కూడిన కాళ్ళు కలిగిన జీవులు, గుర్తుపెట్టుకోండి. కీళ్లతో కూడిన కాళ్ళు ఉన్నటువంటి జీవులే మనకి ఇవి మైక్రో ఆర్ద్రోపోడాలు అని గుర్తుపెట్టుకోండి. తర్వాత సాయిల్లో ఎక్కువగా మనకి ఏముంటాయి అంటే బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు అనేవి నేలలో ఎక్కువగా ఉంటాయి. 1 ఎకరం మృత్తికలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మృత్తిక సాయిల్ యొక్క ఒక 8 అంగుళాలు మందం ఉన్నటువంటి పైపొర, 8 అంగుళాలు మందం ఉన్నటువంటి పైపొర. దీనిలో 1 ఎకరం సాయిల్లో పై లేయర్ 8 అంగుళాల మందం ఉన్నటువంటి పై పొరలో సుమారు ఇవి 5.5 టన్నులు అనేవి బ్యాక్టీరియల్ శిలీంధ్రాలు ఉంటాయి. ఇవి పంటలు పండడానికి కూడా చాలా ఉపయోగపడతాయి. ఓకే, తర్వాత ఇంకా మనకి ఇంకేం లేదు ఇక్కడ. ఈ పేజీ నెంబర్ 33లో ఏం లేదు. నెక్స్ట్ పేజీకి వెళ్దాము. తర్వాత మనకి వైరస్ల గురించి ఇక్కడ మాట్లాడాలి. చాలా ఆసక్తికరమైనటువంటి సూక్ష్మజీవులు, చాలా ప్రమాదకరమైనటువంటి సూక్ష్మజీవులు. ఇవి అతిదేయి బయట ఇన్యాక్టివ్గా ఉంటుంది, అతిదేయి లోపల మనకి సజీవులుగా ఉంటుంది. ఓకే, తర్వాత మనకి చూడండి. ఓకే, తర్వాత మనకి ఇంకా వైరస్లు ఎటువంటి వ్యాధుల్ని కలిగిస్తాయి. 8th క్లాస్ లెవెల్లో చూస్తే పోలియో 1, స్వైన్ ఫ్లూ, కండ్ల కలక, అమ్మవారు, జలుబు, తట్టు, ఎయిడ్స్ వంటి వ్యాధుల్ని ఈ వైరస్లను కలిగిస్తాయి. తర్వాత ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో వైరస్ ఎలా ఉంటుంది, తర్వాత టొబాకో మొజాయిక్ వైరస్ యొక్క నిర్మాణం అనేది ఈ విధంగా ఉంటుంది. ఆ పిక్చర్ ఇచ్చేసి అది ఏ వైరస్ అని అడగొచ్చు అనమాట, దయచేసి గమనించండి. తర్వాత బ్యాక్టీరియా యొక్క స్టెయినింగ్. సో బ్యాక్టీరియాను ఎలా మనం స్టెయినింగ్ చేయాలంటే, ఇక్కడ మనకి బ్యాక్టీరియాలు సూక్ష్మజీవులు కాబట్టి మనం సూక్ష్మదర్శనం మాత్రమే చూడాలి. మరి సూక్ష్మదర్శనంలో చూసేటప్పుడు ముందు బ్యాక్టీరియాలు కలిగినటువంటి మాధ్యమాన్ని స్లైడ్ పైన వేసి స్లైడ్ తీసుకొని దీనిపైన బ్యాక్టీరియా మాధ్యమాన్ని వేసి ఇంకో స్లైడ్స్తో ఇలా రుద్దిన తర్వాత కొంచెం స్లైడ్ని వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత దీనిపైన ఏమి యాడ్ చేయాలి, క్రిస్టల్ వైలెట్ అనేటువంటి ఒక స్టెయినింగ్ని, అభిరంజనాన్ని యాడ్ చేయాలి. క్రిస్టల్ వైలెట్ వేసి దీన్ని మళ్ళీ వేడి చేయాలి. తర్వాత మనకి దీని మీద వాటర్ పోసి ఇది కడిగేసి దీన్ని మైక్రోస్కోప్ కింద చూస్తే మనకి
చక్కగా మనకి బ్యాక్టీరియాలు కనిపిస్తాయి. కాబట్టి బ్యాక్టీరియాల యొక్క స్టెయినింగ్కి లేదా అభిరంజనంలో వాడేటువంటి స్టెయిన్ ఏంటంటే రంగునిచ్చే పదార్థం ఏంటంటే మనకి క్రిస్టల్ వయోలెట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత మనకి ఫాస్ట్ చెప్తున్నానండి ఎందుకంటే మనకి టైం ఒకటి లేదు, బట్ నాకు కూడా కొంచెం టైం లేదు కాబట్టి ఇక్కడ పిచ్చి పిచ్చిగా రాసానన్నీ. ఇవి ఇందాక వీడియోలో రాసినవి, ఇవి మనకి ఏం అవసరం లేదు. ఇక్కడ మీరు చూస్తే 3వ పాయింట్ చూడండి. ఇక్కడ చూడండి 3వ పాయింట్, యాంటోనీ వాన్ లీవెన్హాక్ ఒకే కటకం ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి సూక్ష్మదర్శిని కనుక్కున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. వైరస్లు అనేవి సజీవులకి నిర్జీవులకి మధ్య వారధిగా పనిచేసేవి వైరస్లు, అది గుర్తుపెట్టుకోండి. ఇది సజీవ కణాలు మాత్రమే ప్రత్యుత్పత్తిని జరుపుకుంటుంది. ఓకే, తర్వాత మనకి మీ దగ్గర క్వశ్చన్ బ్యాంక్ ఉంటే ఏం చేస్తారంటే ఎగ్జామ్లో ఎప్పుడు కూడా అప్లికేషన్ క్వశ్చన్ ఇచ్చేటప్పుడు ఇటువంటి ఈ క్వశ్చన్ నుంచి అడగవచ్చు. నేను వేరే రాశాను. ఓకే, ఈ 1 నుంచి 12 వరకు కొన్ని అప్లికేషన్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకసారి మీరు దగ్గర క్వశ్చన్స్ బ్యాంకు ఉంటే మీరు చూడండి, కొంచెం ఐడియా వస్తుందన్నమాట. ఓకే, ఏ జీవి సజీవులకి నిర్జీవుల మధ్య అనుసంధానం అంటే వైరస్ వల్ల కలిగే వ్యాధులు ఏంటి, ఇలా అన్నీ కొన్ని ఉంటాయి. ఒకసారి మీరు క్వశ్చన్ బ్యాంక్ ఉంటే ఒకసారి రిఫర్ చేయండి, చాలు, ఎక్కువ ఏమొద్దు. సో ఇదండి మనకి మైక్రో ఆర్గానిజమ్స్ 1. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు మళ్ళీ మనకి సూక్ష్మజీవుల ప్రపంచం అనేటువంటి పాఠం చూద్దాము. ఆల్రెడీ మీకు సూక్ష్మజీవుల పార్ట్ 1 చెప్పడం జరిగింది. దీని కంటిన్యూషన్ భాగం మనకి పార్ట్ 2 కింద అయితే వస్తుంది. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఐటమ్స్ అన్నీ కూడా నేను ముందుగానే మీకు చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి ఒకసారి. ఓకే, సో మనకి ఇక్కడ మనకి సూక్ష్మజీవుల ప్రపంచం భాగం 2లో మనకి ఉపయోగకరమైనటువంటి సూక్ష్మజీవులు ఉంటాయి. దాంట్లో కొన్ని అంశాలు చూడండి. ఇక్కడ మజ్జిగ లేదా పెరుగులో బటర్ మిల్క్ కానీ కార్డ్లో ఉండేటువంటి బ్యాక్టీరియా ఏంటంటే మనకి లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా ఉండి ఈ పాలను పెరుగుగా మార్చేటువంటి బ్యాక్టీరియా పేరు లాక్టోబాసిల్లస్. ఇది బటర్ మిల్క్లో ఉంటుంది, అదేవిధంగా పెరుగులో కూడా ఉంటుంది. ఇక్కడ ఒక పాయింట్ చూసుకోండి. సో నెక్స్ట్ 2వ పేజీ, తర్వాత 37 పేజీకి వెళ్ళండి ఒకసారి. నెక్స్ట్ పేజీ. సో మనకి ఇక్కడ నెక్స్ట్ పేజీలో ఫెర్మెంటేషన్ గురించి ఇవ్వడం జరిగింది, కిణ్వన ప్రక్రియ గురించి ఇవ్వడం జరిగింది. సో బేకరీలో బ్రెడ్ తయారు చేసేటప్పుడు చూడండి, మైదా పిండికి ఏం యాడ్ చేస్తారు, ఈస్ట్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. కొద్ది సమయం తర్వాత మైదా పిండి ఏమవుతుందంటే మనకి ఉబ్బుతుంది. ఎందుకంటే అక్కడ కార్బన్ డైఆక్సైడ్స్ అనేది రావటం వల్ల మనకి ఆ పిండి అనేది కొంచెం ఉబ్బి డబల్ అవుతుంది అన్నమాట. మనం ఇంట్లో చూస్తూ ఉంటాం మనం. కాబట్టి బేకరీలో బ్రెడ్ తయారు చేసేటప్పుడు మైదా పిండికి ఈస్ట్ కలిపినప్పుడు కొద్ది సమయం తర్వాత మైదా పిండి అనేది ఉబ్బుతుంది. ఎందుకంటే అక్కడ కిణ్వన ప్రక్రియ జరిగి ఆ కిణ్వన ప్రక్రియలో కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి వాయువు ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఆ వాయువు బుడగల్లాగా మైదా పిండి అంతా కూడా ఒక స్పాంజ్లా మారటం జరుగుతుంది. దాని కారణం ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి గ్యాస్. కాబట్టి మనకి కిణ్వన ప్రక్రియలో రిలీజ్ అయ్యేటువంటి గ్యాస్ ఏంటంటే మనకి కార్బన్ డైఆక్సైడ్. మరి ఈ మైదా పిండికి ఏ ప్రోటీన్ అది ఏం కలుపుతామంటే మనకి ఈస్ట్లు కలుపుతాము. ఓకే, కాబట్టి మైదా పిండికి ఈస్ట్ కలిపినప్పుడు ఏమవుతుందంటే కొంత సమయం తర్వాత ఉబ్బుతుంది. ఎందుకంటే అక్కడ కిణ్వన ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ఆ పిండిలో మనకి ఏర్పడేటువంటి గ్యాస్ ఏంటంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ అని గుర్తుపెట్టుకోండి. సో తర్వాత చూడండి నెక్స్ట్. ఓకే, మరి ఈస్ట్లు అనేవి ఏం చేస్తాయి అంటే ఇక్కడ చూడండి, ఈస్ట్లు ఏం చేస్తాయి అంటే మనకి షుగర్ని ఆల్కహాల్ కింద మారుస్తాయి, చక్కెరను ఆల్కహాల్ కింద మారుస్తాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ అనుకోండి, దీన్ని మనకి ఆల్కహాల్గా మారేది వచ్చేసి మనకి ఈస్ట్ అనమాట. ఈ ఈస్ట్లు ఏం చేస్తాయి అంటే ఉన్నటువంటి షుగర్ని లేదా చక్కెరని ఆల్కహాల్గా మారుస్తాయి. ఈ విధంగా చక్కెరను ఆల్కహాల్గా మార్చే ప్రక్రియను మనం కిణ్వనం లేదా ఫెర్మెంటేషన్ అంటాము. సో ఫెర్మెంటేషన్ అంటే ఏంటంటే చక్కెరను ఆల్కహాల్గా మార్చే ప్రక్రియ. ఏమంటామంటే మనకు ఫెర్మెంటేషన్ అంటాము. ఈ ఫెర్మెంటేషన్ పద్ధతి ద్వారా మనకి పెద్ద మొత్తంలో ఆల్కహాల్ కావచ్చు, వైన్ కావచ్చు, బీర్ వంటి మొదలగువన్నీ తయారు చేస్తూ ఉన్నారనమాట. ఓకే, తర్వాత మనకి ఈ వీటి కోసం, ఆల్కహాల్ కోసం, వైన్ కోసం, బీర్ కోసం మనకి ఏం చేస్తామంటే ఈ ఈస్ట్ని మనకి బార్లీ కానీ, గోధుమ, వరి, ద్రాక్ష రసాల్లో ఈస్ట్ని మనం పెంచడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, తర్వాత ఇక్కడ రివిజన్ టైపు వెళ్తున్నాం ఫాస్ట్గానే, క్యాచ్ చేసుకోండి. తర్వాత మనకి మందుల తయారీలో సూక్ష్మజీవుల యొక్క ఉపయోగాలు ఏంటి. సో ఇక్కడ చూడండి, రోగకారక సూక్ష్మజీవుల్ని చంపివేస్తాయని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ సూక్ష్మజీవనాశకాలు, యాంటీబయాటిక్స్. సో ఈ యాంటీబయాటిక్స్ ఏం చేస్తాయంటే మనకి రోగకారక సూక్ష్మజీవుల్ని చంపేస్తాయి. కాబట్టి ఏ
ఏ మందులైతే మనకి రోగకారక సూక్ష్మజీవుల్ని ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియాని చంపివేస్తాయో అటువంటి రకమైనటువంటి మందులను మనం యాంటీబయాటిక్ లేదా సూక్ష్మ జీవనాశకాలు అని చెప్పొచ్చు. అయితే మనకి సూక్ష్మ జీవనాశకాలు అనేవి శిలీంధ్రాల ద్వారా కానీ బ్యాక్టీరియాల ద్వారా కానీ ఉత్పత్తి అవుతున్నాయి. ఎక్కువ మొత్తంలో సూక్ష్మ జీవనాశకాలు అనేవి బ్యాక్టీరియాల ద్వారా ఉత్పత్తి అవుతాయి. ఇక్కడ చూడండి, కొన్ని ప్రత్యేకమైనటువంటి సూక్ష్మజీవులు పెంచడం ద్వారా సూక్ష్మ జీవనాశనం ఉత్పత్తి చేస్తున్నాం. ఓకే, శిలీంధ్రాల నుంచి మనకి యాంటీబయాటిక్ తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి పెన్సిలిన్ అనేది ఒక యాంటీబయాటిక్, అది శిలీంధ్రాల నుంచి తయారు చేస్తారు. తర్వాత మనకి బ్యాక్టీరియాల నుంచి టెట్రాసైక్లిన్ కావచ్చు, స్ట్రెప్టోమైసిన్ కావచ్చు, ఎరిథ్రోమైసిన్ అన్నీ కూడా మనకి బ్యాక్టీరియాల నుంచి తయారు చేస్తున్నారు. మరి ఈ సూక్ష్మ జీవనాశకాలు ఎందుకు ఉపయోగపడతాయంటే బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి టైఫాయిడ్ కావచ్చు, క్షయ కావచ్చు, గనేరియా, డయేరియా వంటి వ్యాధుల్ని నయం చేయడానికి ఇది వాడతాము. అదేవిధంగా సెప్టిసిమియా అంటే విషపూరిత రక్తం వంటి ఇదొక డిసీజు, దీన్ని కంట్రోల్ చేయడానికి కూడా యాంటీబయాటిక్స్ని వాడతాం. కాబట్టి యాంటీబయాటిక్ ఉత్పత్తిలో మొదటగా ఇన్వాల్వ్మెంట్ అయ్యేది ఏంటంటే మనకి ఫంగై. దీని నుంచి మనకి పెన్సిలిన్ ఉంది కదా, పెన్సిలిన్ అనేటువంటి యాంటీబయాటిక్ తయారు చేశారు. ఈ యాంటీబయాటిక్ తయారవటం వల్ల దీని నుంచి మిగతా యాంటీబయాటిక్స్ తయారవడానికి అది మార్గం చూపింది. తర్వాత మనకి బ్యాక్టీరియా నుంచి కూడా కొన్ని యాంటీబయాటిక్స్ ఉత్పత్తి అవుతున్నాయి. కాబట్టి యాంటీబయాటిక్స్ ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి సూక్ష్మజీవులను చంపడానికి మాత్రమే వాడతాము. ఎక్కువ బ్యాక్టీరియాని చంపుతాయి యాంటీబయాటిక్స్. ఓకే, అది సూక్ష్మజీవ నాశకాలు అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి సో ఇక్కడ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మీకు తెలుసు అనే అంశాలు కొన్ని బాక్స్లు చాలా ఇంపార్టెంట్ ఉంటాయి, గమనించండి. ఇక్కడ చూడండి, మనం చాలామంది యాంటీబయాటిక్స్ ఎప్పుడు పడితే వాడుతుంటాము. మరి యాంటీబయాటిక్స్ అనేది ఎక్కువ వాడకూడదని చెప్తారు. యాక్చువల్గా మనకి అవసరం లేకుండా యాంటీబయాటిక్స్ ట్యాబ్లెట్ వాడామనుకోండి, యాక్చువల్గా మన బాడీలో కొన్ని రక్త కణాలు ఉంటాయి, దట్ మీన్స్ WBC ఉంటాయి. ఈ WBC ఏం చేస్తాయి అంటే మన బాడీలో ఏదైనా రోగకారక క్రిములు వచ్చినప్పుడు వాటి మీద ఫైట్ చేస్తాయి. ఎప్పుడైతే మనం యాంటీబయాటిక్స్ అనేవి ఎక్కువ వాడామో మన బాడీలో ఉన్నటువంటి బ్లడ్ సెల్స్ అనేవి ఏదైనా క్రిములు అనేవి మన బాడీలో వచ్చినప్పుడు వాటి మీద ప్రభావం అనేది చూపదు. అదేవిధంగా ఎక్కువ మనం యాంటీబయాటిక్స్ వాడితే ఫంగై కానీ బ్యాక్టీరియాలు కానీ ఆ యాంటీబయాటిక్కి నిరోధకతను చూపిస్తాయి, రెసిస్టెన్స్ పవర్ని చూపిస్తాయి. కాబట్టి ఎక్కువ యాంటీబయాటిక్ అనేది మనకి వాడకూడదు. అదేవిధంగా ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడితే మన జీర్ణ వ్యవస్థలో మేలు చేసేటువంటి కొన్ని బ్యాక్టీరియాలు ఉంటాయి, అవి కూడా చనిపోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఓకే, తర్వాత మనకి ఈ యాంటీబయాటిక్ని ఎవరు తయారు చేశారు అనే పాయింట్లో ఎగ్జామ్ పాయింట్లో ఏమైనా క్వశ్చన్ రావచ్చు. చూడండి, పెన్సిలిన్ అనేటువంటి యాంటీబయాటిక్ని మొదటిసారిగా అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త పెన్సిలియం నోటేటం అనేటువంటి శిలీంధ్రాల నుంచి తయారు చేయడం జరిగింది. ఇది మొట్టమొదటి యాంటీబయాటిక్ అని చెప్పవచ్చు. దీని నుంచి మనకి అనేక యాంటీబయాటిక్లు అనేవి తయారయ్యాయి. సో ఇక్కడ చూడండి, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గురించి మనకి ఎగ్జామ్లో ఏమైనా అడగొచ్చు. కాబట్టి ఇక్కడ చూడండి, పెన్సిలియం నోటేటం అనేటువంటి శిలీంధ్రం నుంచి ఉత్పత్తి చేసినటువంటి యాంటీబయాటిక్ పేరేంటంటే మనకి పెన్సిలిన్. సో పెన్సిలిన్ అనేటువంటి యాంటీబయాటిక్ పెన్సిలియం నోటేటం అనేటువంటి శిలీంధ్రం నుంచి ఏర్పడుతుంది. మరి ఇలాగా దీనికి ఎవరు సృష్టికర్త అంటే మనకి అలెగ్జాండర్ ఫ్లెమింగ్. సో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త పెన్సిలిన్ అనేటువంటి యాంటీబయాటిక్ని పెన్సిలియం నోటేటం అనేటువంటి ఫంగై నుంచి తయారు చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత మనకి 1929లో పెన్సిలిన్ అనేటువంటి సూక్ష్మజీవనాశక ఆవిష్కరణను దీన్ని కనుక్కోవటం వల్ల ఏమవుతుంది, 1929లో మరి మొదటిసారిగా పెన్సిలిన్ అనేటువంటి యాంటీబయాటిక్ని కనుక్కున్నారు. ఇలా కనుక్కున్నారు కాబట్టి 1945లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్కి అదేవిధంగా మరో ఇద్దరు శాస్త్రవేత్తలు ఉన్నారు, హోవర్డ్ ఫ్లోరీ అండ్ ఎర్నెస్ట్ బి చైన్. అంటే వీళ్ళు కలిపి ఎర్నెస్ట్ బి చైన్ అదేవిధంగా హోవర్డ్ ఫ్లోరీ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ముగ్గురికి కలిపి నోబెల్ ప్రైజ్ ఇవ్వటం జరిగింది. కాబట్టి మనకి మొట్టమొదటికి యాంటీబయాటిక్ ఏంటంటే మనకి పెన్సిలిన్ అనేటువంటి యాంటీబయాటిక్. దీని నుంచి తర్వాత అనేకమైనటువంటి యాంటీబయాటిక్ తయారయ్యాయి. మరి దీనికి తయారు చేసినందుకు గాను అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అదేవిధంగా హోవర్డ్ ఫ్లోరీ అండ్ ఎర్నెస్ట్ బి చైన్ ఈ ముగ్గురు కూడా నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. అయితే మనకి పెన్సిలిన్ అనేటువంటి యాంటీబయాటిక్ దేని మీద ఎక్కువ ప్రభావం చూపుతుందంటే ఒకసారి చూడండి, బ్యాక్టీరియాల వల్ల కలిగే అనేటువంటి జబ్బుల్ని నయం చేయడంలో ఉపయోగపడ్డ పెన్సిలిన్. యాక్చువల్గా పెన్సిలిన్ అనేటువంటి యాంటీబయాటిక్ని ఫంగైని తయారు చేశాము, కానీ ఈ పెన్సిలిన్ అనేటువంటి యాంటీబయాటిక్ బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి వ్యాధుల్ని నయం చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, దీని తర్వాత స్ట్రెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్ వంటి అనేక యాంటీబయాటిక్ మందులు కనుక్కోవటం జరిగింది. కాబట్టి బ్యాక్టీరియాల వల్ల కలిగే అనేక జబ్బులు నయం చేయడంలో ఉపయోగపడ్డ యాంటీబయాటిక్ ఏంటంటే మనకి పెన్సిలిన్. ఓకే.
నెక్స్ట్ వచ్చేసి మనకి సో నెక్స్ట్ మనకి మీకు తెలుసు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి యల్లాప్రగడ సుబ్బారావు గారి గురించి ఇవ్వడం జరిగింది. మరి యల్లాప్రగడ సుబ్బారావు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి వెస్ట్ వదిలి పుట్టడం జరిగింది, భీమవరం ఏరియాలో. అయితే ఈయన కనిపెట్టినటువంటి యాంటీబయాటిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఆరియోమైసిన్. దీన్ని టెట్రాసైక్లిన్ అని కూడా అంటాము. అయితే ఇతను కనుగొన్నటువంటి ఆరియోమైసిన్ అనేటువంటి యాంటీబయాటిక్ బ్యాక్టీరియాలు కలుగజేసేటువంటి టైఫాయిడ్, క్షయ, ప్లేగు వంటి వ్యాధులకు నయం చేయడానికి ఉపయోగపడింది. కాబట్టి ఆరియోమైసిన్ సృష్టికర్త ఎవరంటే మనకి యల్లాప్రగడ సుబ్బారావు, గుర్తుపెట్టుకోండి. సో ఈ ఆరియోమైసిన్ వల్ల మనకి బ్యాక్టీరియాల వల్ల వచ్చేటువంటి టైఫాయిడ్ కావచ్చు, క్షయ కావచ్చు, ప్లేగు వంటి వ్యాధులు మన నయం చేయడం అనేది జరిగింది. తర్వాత మనకి వ్యాక్సిన్ అని చెప్తాము. మరి వ్యాక్సిన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ ఉంది. ఆ కరోనా వ్యాక్సిన్ మన డిసీజ్ వచ్చినప్పుడు మనకి వ్యాక్సిన్ ఇచ్చారు. మరి ఆ వ్యాక్సిన్లో ఏముంటుందంటే కరోనా వ్యాధిని కలిగించేటువంటి వైరస్లే ఉంటాయి, లేదా కరోనా వైరస్ని కలిగించేటువంటి బలహీనపరచబడినటువంటి అవి వైరస్లే ఉంటాయి, అవే మనకి ఎక్కిస్తారు. అదే మనకి వ్యాక్సిన్ అని చెప్పవచ్చు. ఓకేనా? కాబట్టి ఇక్కడ చూడండి, టీకాలు లేదా వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ గురించి ఒకసారి చూస్తే, సో ఏదైనా ఒక సూక్ష్మజీవులు అనేవి మన బాడీలో ప్రవేశించినప్పుడు దాని నుంచి రక్షించుకోవడానికి మన బాడీ కొన్ని రక్షకాలను ఉత్పత్తి చేస్తుంది. వీటిని మనం యాంటీబాడీస్ అని చెప్తాం, ప్రతిరక్షకాలు అని చెప్తాము. సో ఇప్పుడు మనకి వ్యాక్సిన్ అంటే ఏంటని చూస్తే, చంపబడిన లేదా బలహీనపరచబడిన వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులు వేటినైతే మన శరీరంలో ప్రవేశపెడతారో వాటిని వ్యాక్సిన్ అని చెప్తాము. అయితే మన బాడీలో ప్రవేశపెట్టేటువంటి వ్యాక్సిన్లు ఏముంటాయంటే చంపబడిన లేదా బలహీనపరచబడినటువంటి వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులు ఉంటాయి. సో మనకి ఎక్కించేటువంటి వ్యాక్సిన్లో ఏ వ్యాధికైతే వ్యాక్సిన్ ఎక్కిస్తున్నామో ఆ వ్యాధికి సంబంధించిన సూక్ష్మజీవులు అనేవి వ్యాక్సిన్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి చంపబడిన లేదా బలహీనపరచబడిన వ్యాధిని కలిగించేటువంటి సూక్ష్మజీవులు వేటినైతే మన శరీరంలో ప్రవేశపెడతారో వాటిని మనం వ్యాక్సిన్లు అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు వ్యాక్సిన్ పెట్టేటప్పుడు మనకి ఆ వ్యాక్సిన్ లిక్విడ్లో ఏముంటుందంటే మనకి ఆ వ్యాధికి సంబంధించినటువంటి చంపబడిన లేదా బలహీనపరచబడినటువంటి సూక్ష్మజీవులు అనేవి ఉంటాయి. మరి ఈ వ్యాక్సిన్ వల్ల ఏమవుతుందో మనకి లాంగ్ ప్రొటెక్షన్ అయితే వస్తుంది మన బాడీకి. ఓకే, తర్వాత వ్యాక్సిన్లను మన శరీరంలో ప్రవేశపెట్టినప్పుడు యాక్చువల్గా ప్రతిరక్షకాలు ఉత్పత్తి అవుతాయి. ఈ వ్యాక్సిన్ని ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో ఇన్సర్ట్ చేసినప్పుడు మన బాడీలో ఉన్నటువంటి ప్రతిరక్షకాలు ఏం చేస్తాయంటే బాడీ లోపల ఏదో ఒక మనకి డిసీజ్ని కలిగించేటువంటి సూక్ష్మజీవులు వచ్చాయని చెప్పేసి అప్పుడు మన బాడీ ఆల్టర్నేట్గా ప్రతిరక్షణ ఉత్పత్తి చేస్తుంది. ఓకేనా? కాబట్టి వ్యాక్సిన్లు అవి ఎప్పుడైతే మన బాడీలో ప్రవేశపెట్టామో అప్పుడు మన బాడీలో ఏదో ఒక సూక్ష్మజీవులు బయట నుంచి వచ్చిందని చెప్పేసి మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ వ్యవస్థ భావించి ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేస్తుంది. ఓకేనా? ఓకే, తర్వాత మనకి ఇక్కడ చూడండి, చంపబడిన లేదా బలహీనపరచబడిన వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులని మన శరీరంలో ప్రవేశపెట్టే విధానాన్ని మనం వ్యాక్సినేషన్ అని చెప్తాము. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఏ పర్సన్ సో ఇతనికి మనకి కరోనా వ్యాధి వచ్చిందనుకోండి, ఇతనికి వ్యాక్సిన్ ఇస్తాం మనం. ఈ వ్యాక్సిన్లో ఏముంటుందంటే వ్యాక్సిన్లో కరోనాకు సంబంధించినటువంటి సూక్ష్మజీవులు ఉంటాయి. అంటే కరోనా వ్యాధిని కలిగించేటువంటి సూక్ష్మజీవులు ఆ సూక్ష్మజీవుల్ని ఇనాక్టివేట్ చేస్తారు, లేకపోతే చంపేస్తారు. ఆ సూక్ష్మజీవులనే మన బాడీకి ఎక్కించడం జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. సో తర్వాత మనకి పోలియో వ్యాక్సిన్ గురించి చూడాలి. ఇక్కడ మనకి యాక్చువల్గా మనకి 5 సంవత్సరాల పిల్లలకి మనకి పోలియో వ్యాక్సిన్ మనకి చుక్కల రూపంలో ఇవ్వటం జరుగుతుంది, మీకు అంతా తెలిసిందే. ఓకే, అయితే మనకి కొన్ని వ్యాధులకి మసూచి కావచ్చు, అమ్మవారు కావచ్చు, వాటికి కూడా మనకి వ్యాక్సినేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. హెపటైటిస్ కావచ్చు, క్షయవ్యాధికి, అదేవిధంగా గవద బిళ్ళలకి, డిప్థీరియాకి, కోరింత దగ్గు, తట్టు మొదలైన వ్యాధికి ఈ వ్యాక్సిన్లు అనేవి కనిపెట్టడం జరిగింది, ఇస్తూ ఉన్నారనమాట. ఓకే, తర్వాత చూడండి, ఇక పాప ఫోటో చూడండి, 5 సంవత్సరాల చిన్నారికి ఇక్కడ వ్యాక్సిన్, పోలియో వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, తర్వాత సో నెక్స్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మీకు తెలుసు అనేటువంటి ఖచ్చితంగా వీటి నుంచి శాస్త్రవేత్తల పేరు ఖచ్చితంగా అడుగుతారు. ఇక్కడ చూడండి, జోనాస్ సాక్ 1952లో పోలియోకి వ్యాక్సిన్ని కనుక్కోవడం జరిగింది. కాబట్టి 1952లో మొట్టమొదటిసారిగా పోలియోకి ఆ వ్యాక్సిన్ లేదా టీకాని ఎవరు కనుక్కున్నారంటే జోనాస్ సాక్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ పోలియో చుక్కల మందు ఉంది కదా, దీన్ని కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే
1957లో ఆల్బర్ట్ సాబిన్. కాబట్టి ఆల్బర్ట్ సాబిను అదేవిధంగా జోనాస్ సాక్ ఇద్దరు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకి చూడండి ఇక్కడ మసూచి సోకినటువంటి చిన్నారి ఇలా ఉంటుంది. తర్వాత మనకి మసూచి వ్యాక్సిన్ మీద ప్రయోగాలు చేసి మరి మసూచి వ్యాధి వ్యాక్సిన్ కనిపెట్టిన శాస్త్రవేత్త ఎడ్వర్డ్ జెన్నర్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మనకి తర్వాత చూడండి ఇక్కడ ర్యాబిస్ వ్యాక్సిన్, కుక్క కాటు వల్ల మనకు వచ్చే వ్యాధి ఏంటి? ర్యాబిస్ వ్యాధి. ఈ కుక్క కాటుకి లేదా ర్యాబిస్ వ్యాధికి వ్యాక్సిన్ని ఎవరు కనుక్కున్నారంటే లూయి పాస్చర్ కనుక్కోవటం జరిగింది. కాబట్టి ర్యాబిస్ కలుగు చేసే వైరస్, ర్యాబిస్ ఉన్నటువంటి కుక్క ర్యాబిస్ని కలిగించే వైరస్ ఎలా వస్తుంది? ఏ డాగ్కి అయితే మనకి ర్యాబిస్ వైరస్ ఉంటుందో ఆ డాగ్ మనకు కుట్టడం వల్ల, కాటు వేయటం వల్ల ఏమవుతుంది? మనిషిలోకి ప్రవేశిస్తుంది అనమాట, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మసూచి టీకా ఆవిష్కరణ, మరి స్మాల్ పాక్స్ అనేటువంటి ఈ డిసీజ్ని మరి ఎవరు కనుక్కున్నారు వ్యాక్సిన్ అంటే మనకి ఎడ్వర్డ్ జెన్నర్ అని గుర్తుపెట్టుకోండి. ఎడ్వర్డ్ జెన్నర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, మసూచి టీకా ఆవిష్కరణ. సో ఇక్కడ మనకి ఎడ్వర్డ్ జెన్నర్ సైంటిస్ట్ వస్తారు, ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎడ్వర్డ్ జెన్నర్ గురించి మనం మాట్లాడుతున్నాము. సో ఎడ్వర్డ్ జెన్నర్ అనే శాస్త్రవేత్తను చాలా జాగ్రత్త మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇతను మసూచి స్మాల్ పాక్స్ యొక్క వ్యాక్సిన్ని కనుక్కోవటం జరిగింది. సో ఇక్కడ మీరు ఈ పేరా చదువుకోండి, మీకు కనబడితే ఒకసారి చూడండి ఎలా అతను ప్రయోగం చేశాడని చెప్పేసి ఇక్కడ ఇచ్చాను, ఉంది చూడండి ఒకసారి. తర్వాత మనకి ఇక్కడ వ్యాక్సిన్ అనేది ఏ పదం నుంచి వచ్చిందంటే వాకా అనేటువంటి పదం, అంటే వ్యాక్సిన్ అనేటువంటి పదం వాకా నుండి వచ్చింది. మరి వాకా అంటే మనకి ఆవు అని అర్థం, గుర్తుపెట్టుకోండి. దాని నుంచి మనకి వాకా అంటే మనకి ఆవు అని అర్థము. ఓకే, ఇది మేబీ లాటిన్ వర్డ్ అనుకుంటాను, ఒక్కసారి నేను వెరిఫై చేసి చెప్తాను. ఓకే, వ్యాక్సిన్ అనే పదం వాకా నుండి వచ్చింది, వాకా అంటే ఆవు అని అర్థమని ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మన తర్వాత నేలలో ఉండేటువంటి సూక్ష్మజీవులు ఎలా ఉపయోగపడతాయి అనేటువంటి అంశాన్ని చూస్తే మనకి రైజోబియం అనేటువంటి బ్యాక్టీరియం కావచ్చు, నాస్టాక్ అనబినా అనేటువంటి లేదా అజిటోబ్యాక్టర్ వంటి బ్లూ గ్రీన్ ఆల్గే, ఇవన్నీ కూడా సూక్ష్మజీవులే కదా. ఇవి ఏం చేస్తాయంటే గాలిలో ఉన్నటువంటి నత్రజనిని గ్రహించి నత్రజని సమ్మేళనాల రూపంలో దానికి మార్చి మొక్కలకి అందిస్తాయి. కాబట్టి వాతావరణంలో ఉన్నటువంటి నైట్రోజన్ని గ్రహించి దాన్ని నత్రజనిగా మార్చి, అణునత్రజని వాతావరణంలో ఉంటుంది కాబట్టి దాన్ని నైట్రేట్గా మార్చి మొక్కలకు అందించేటువంటి సూక్ష్మజీవులు ఏంటంటే రైజోబియం ఒకటి, నాస్టాక్ ఒకటి, అనబినా ఒకటి, అజిటోబ్యాక్టర్ ఒకటి అనమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి నత్రజని సమ్మేళనాలు అనేవి మొక్కకి చాలా ఉపయోగంగా ఉంటుంది. మరి నత్రజని స్థాపన చేసేవి ఏంటంటే మనకి నాస్టాక్ అనేటువంటి బ్లూ గ్రీన్ ఆల్గే ఈ యొక్క వాతావరణంలో ఉన్నటువంటి నత్రజని స్థాపన చేస్తుంది. ఎందుకంటే వాతావరణంలో మనకి అణురూపంలో నత్రజని ఉంటుంది కాబట్టి మొక్కలు అనేవి డైరెక్ట్గా గ్రహించలేవు. ఆ నైట్రోజన్ అనేది నైట్రేట్గా లేదా నైట్రైట్గా మార్చబడి మొక్కలకి అందించబడతాయి. ఇక్కడ కొన్ని బ్యాక్టీరియాలు కూడా పనిచేస్తాయి, కొన్ని శైవలాలు కూడా మనకు పనిచేస్తాయి. అనబినా కూడా మనకి బ్లూ గ్రీన్ ఆల్గే, ఇది కూడా మనకి నత్రజని స్థాపన చేస్తుంది. సో ఇక్కడ చూడండి, నత్రజని స్థాపన అని చెప్పాను. చిక్కుడు జాతి లేదా లెగ్యుమినేసి మొక్కల వేరు బొడిపిలలో ఉండేటువంటి బ్యాక్టీరియా పేరేంటంటే మనకి రైజోబియం బ్యాక్టీరియా, ఇది నత్రజని స్థాపన చేస్తుంది. ఇక్కడ మనకి చిక్కుడు జాతి కానీ లెగ్యుమినేసి మొక్కలు వేరు బొడిపిలు ఉన్నాయి కదా, ఎగ్జాంపుల్ వేరుశనగ కానీ బఠానీ కానీ, వీటి యొక్క మనకి వేరు బొడిపిల్లో మనకి ఆ రూట్ నాడ్యుల్స్లో ఉండేటువంటి బ్యాక్టీరియా పేరేంటంటే మనకి రైజోబియం బ్యాక్టీరియా అని చెప్పొచ్చు. ఓకే, తర్వాత చూడండి నెక్స్ట్ వన్, మీరు చదివేస్తుంటారు నేను ఫాస్ట్గా చెప్తున్నాను. ఓకే, మరి రైజోబియం బ్యాక్టీరియాకిను లెగ్యుమినేసి కుటుంబ మొక్కల వేర్లకి మధ్య సంబంధం ఏంటంటే సింబయాసిస్ అనేటువంటి సహజీవనం ఉంటుంది. సింబయాసిస్ అంటే ఏంటి? అక్కడ రైజోబియం బ్యాక్టీరియాకి షెల్టర్ ఇచ్చేది వేరుశనగ మొక్కలు అనుకోండి. మరి వేరుశనగ కావాల్సినటువంటి నైట్రోజన్ని రైజోబియం వాతావరణం నుంచి ఫిక్స్ చేసి అది వీటికి ఇస్తుంది అనమాట. రెండు కలిపి బెనిఫిట్ పొందుతాయి కాబట్టి అటువంటి సహజీవనాన్ని మనం ఏమంటాము? సింబయాసిస్ అని చెప్పొచ్చు. ఓకే, చూడండి, రైజోబియం అనేది వాతావరణంలోని నత్రజనిని నత్రితాల రూపంలో మార్చి వేర్లో నిల్వ చేస్తుంది. సో రైజోబియం ఏం చేస్తుందంటే వాతావరణంలో ఉన్నటువంటి అణునత్రజనిని నత్రితాల రూపంలో మార్చి వేరుకి ఇస్తుంది. దాన్ని ఆ మొక్కలు వినియోగించుకుంటాయి. ఓకేనా? కాబట్టి అణునత్రజని అనేది నత్రితాలుగా అంటే నైట్రేట్ లేదా నైట్రేట్గా మారుతుందన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో దాని తర్వాత రైజోబియం మొక్కలకి నత్రితాలు ఇచ్చింది కదా, అప్పుడు మొక్క ఏం చేస్తుంటే రైజోబియంకి ఆవాసాన్ని ఇస్తుంది. కాబట్టి రెండు ఒకదానికొకటి సహకరించుకుంటాయి. కాబట్టి అటువంటి సహజీవనాన్ని మనం
సింబయాసిస్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, మరి ఎందుకు ఇప్పుడు పంట పొలాల్లో లెగ్యూమ్ పంటలు ఉంటాయి. ఈ లెగ్యూమ్ పంటలు పండించడం వల్ల ఏమవుతుంటే మనకి నేల అనేది సారవంతం అవుతుంది. ఎందుకు లెగ్యూమ్ పంటల యొక్క మొక్కల్లో వాటి యొక్క రూట్ నాడ్యూల్స్లో కొన్ని నత్రజని స్థాపన చేసేటువంటి జీవులు ఉంటాయి. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ రైజోబియం ఉంటుంది. ఇది నత్రజని స్థాపన చేస్తుంది కాబట్టి నత్రజని అనేది వాతావరణం నుంచి నేలలోకి వెళ్తే నేల అనేది సారవంతం అవుతుంది. మరి మొక్కలు పెరగడానికి నత్రజని అనేది చాలా ముఖ్యమైనటువంటి మూలకం. ఓకేనా. తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చారో చూడండి. మీకు తెలుసు అని ఇవ్వటం జరిగింది. ఇక్కడ బీటీ ఇవ్వటం జరిగింది. బాసిల్లస్ తురింజెన్సిస్ ఇది ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా. బీటీ అనేది ఒక బ్యాక్టీరియా, గుర్తుపెట్టుకోండి. బ్యాసిల్లస్ తురింజెన్సిస్. సో ఇది ఒక బ్యాక్టీరియా అనుకోండి. బ్యాసిల్లస్ తురింజెన్సిస్ ఇది బ్యాక్టీరియా. బీటీ అంటే బ్యాసిల్లస్ తురింజెన్సిస్ ఇది ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా. ఇది విడుదల చేసేటువంటి ఒక రకమైనటువంటి విష పదార్థం. ఇది మనకి టాక్సిక్ని రిలీజ్ చేస్తుంది, అంటే విష పదార్థాన్ని రిలీజ్ చేస్తుంది. ఈ టాక్సిక్ ఏం చేస్తుంది, మొక్కలపై పెరిగేటువంటి క్రిములని నాశనం చేస్తుంది. మొక్కలపై ఉండేటువంటి క్రిములని నాశనం చేస్తుంది అనమాట. అంటే బ్యాసిల్లస్ తురింజెన్సిస్ అనేది ఒక బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియాలు విడుదల చేసేటువంటి విష పదార్థాలు అనేవి, ఈ విష పదార్థాలని మొక్కల మీద ప్రయోగిస్తే మొక్కల మీద ఉండేటువంటి క్రిములు చనిపోతున్నాయి. అందుకే ఈ బ్యాక్టీరియాని ఏమని చెప్తున్నారంటే బయోపెస్టిసైడ్గా చెప్తున్నారు, లేదా జీవ సంబంధ పురుగు మందు అని అంటున్నారు అనమాట. అర్థమవుతుందా? అంటే ఒక బ్యాక్టీరియాలో ఉండేటువంటి జన్యువులు కావచ్చు, ఒక బ్యాక్టీరియాలో ఉండేటువంటి విష పదార్థం అనేది మొక్కల మీద ఉండేటువంటి క్రిములను నాశనం చేస్తుంది అనే కాన్సెప్టు. అదే కాన్సెప్ట్ని తీసుకొని ఈ విష పదార్థాన్ని ఉత్పత్తి చేసేటువంటి జన్యువుని, ఈ బ్యాసిల్లస్ తురింజెన్సిస్లో ఈ విష పదార్థాన్ని ఏ జన్యువు అయితే మనకి ఉత్పత్తి చేస్తుందో ఈ జన్యువుని జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతుల ద్వారా వేరు చేసి పంటల్లో ప్రవేశపెడుతున్నారు. పంట మొక్కల కణాల్లోకి బదిలీ చేస్తున్నారు. కాబట్టి బదిలీ చేసి జన్యు మార్పిడి పంట మొక్కల్ని ఉత్పత్తి చేస్తున్నారు. ఈ జన్యు మార్పిడి పంటలపైన ఈ పురుగులు అనేవి అటాక్ చేయవు. ఎందుకంటే ఆల్రెడీ ఈ పురుగుల్ని చంపేటువంటి విష పదార్థం అనేది ఈ మొక్కల్లోనే ఉంటుంది కాబట్టి. ఓకేనా. ఈ జన్యు మార్పిడి మొక్కలు తమకు తామే స్వయంగా పురుగుల నుండి రక్షించుకుంటాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి బీటీ పత్తి అని మీరు వినే ఉంటారు. బీటీ పత్తి అంటే ఓకే అంటే ఏంటంటే మీరు ఒకసారి చెప్తాను చూడండి. ఇది బ్యాసిల్లస్ తురింజెన్సిస్ బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా విడుదల చేసేటువంటి విష పదార్థం దాన్ని టాక్సిక్ అంటాము. ఈ టాక్సిక్ ఏం చేస్తుంది, మొక్కల మీద ఉండేటువంటి పురుగుల్ని చంపేస్తుంది. అంటే బ్యాక్టీరియాలో ఉన్నటువంటి విష పదార్థము ఒక మొక్కల్లో ఉండేటువంటి పురుగుల్ని చంపుతుంది. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఇదే టెక్నాలజీతో ఈ బ్యాసిల్లస్ తురింజెన్సిస్లో ఏ జన్యువు అయితే మనకి విష పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుందో ఆ జన్యువుని బ్యాసిల్లస్ తురింజెన్సిస్ అనేటువంటి బ్యాక్టీరియా నుంచి జెనెటిక్ ఇంజనీరింగ్ అనేటువంటి పద్ధతి ద్వారా వేరు చేసి మొక్కల్లో ప్రవేశపెట్టారు. మొక్కల్లో ప్రవేశపెడితే ఆ మొక్కను ఏమంటాము, జన్యు మార్పిడి మొక్కలు అంటాము. ఈ జన్యువుని మొక్కల్లో ప్రవేశపెట్టారు. అప్పుడు ఆ మొక్కలు అనేవి ఆ పురుగులు బారిన రాకుండా ఉంటాయి. ఆ పురుగులు అటాక్ చేసిన ఆ మొక్కల్లో ఉన్నటువంటి ఈ యొక్క విష పదార్థాలను తిని ఆ పురుగులు చనిపోతున్నాయి. అంటే జన్యు మార్పిడి మొక్కలు అనేవి తమను తాము పురుగుల నుంచి రక్షించుకుంటున్నాయి. ఎందుకు, ఆల్రెడీ జన్యు మార్పిడి మొక్కల్లో ఏముంటుంది, బ్యాసిల్లస్ తురింజెన్సిస్ విడుదల చేసేటువంటి విష పదార్థం ఉంటుందన్నమాట. ఎందుకు, దీంట్లో ఉన్నటువంటి జన్యువుని బ్యాసిల్లస్ తురింజెన్సిస్లో ఉన్నటువంటి జన్యుని వేరు చేసి మొక్కల్లో పెట్టాము కాబట్టి ఈ మొక్క తిన్నటువంటి పురుగులు చనిపోతాయి అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. తర్వాత దీంట్లో ఏం లేదు, అంత అవకాశం లేదు. ఇక్కడ మనకి పక్కన డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. దయచేసి మీరు ఏవి పట్టించుకోవద్దండి. మరి మనని వీడియో చేయడానికి ఒక సూటబుల్ ప్లేస్ అంటూ ఒకటి లేదనమాట. ఎక్కడికి వెళ్ళినా ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి ఏదో ఒక మూలలో కూర్చొని చేస్తున్నాను. సో నెక్స్ట్ మనకి అంటు వ్యాధుల గురించి మాట్లాడదాము. మానవుల్లో వ్యాధులను కలిగించేటువంటి సూక్ష్మజీవులు, మరి వ్యాధులను కలిగించే సూక్ష్మజీవులు మనం ప్యాథోజన్స్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇది మీకు అందరూ తెలిసిందే. కొన్ని వ్యాధులు గాలి ద్వారా కానీ నీటి ద్వారా చాలా ఆహారం ద్వారా అన్నీ వస్తుంటాయి. సో ఒకసారి మాట్లాడదాము. ఇక్కడ చూడండి, ఈ విధంగా చూడండి. కమ్యూనికేబుల్ డిసీజ్ అంటే ఏంటి, అంటు వ్యాధులు అంటే ఏంటంటే ఒకరి నుండి మరొకరికి సంక్రమించే వ్యాధులే అంటువ్యాధులు.
మరి ఈ అంటువ్యాధులు గాలి ద్వారా రావచ్చు, నీరు ద్వారా రావచ్చు, ఆహారం ద్వారా రావచ్చు, ఆ రోగితో మనకి సన్నిహితంగా ఉండటం వల్ల రావచ్చు, వారు ఉపయోగించినటువంటి రుమాలు కావచ్చు, టవల్ ద్వారాగా, అదేవిధంగా ఈగలు, దోమల వంటి కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి ఈ అంటువ్యాధుల్ని ట్రాన్స్ఫర్ చేసేటువంటి కీటకాలను లేదా ఇతర జంతువులు ఏమంటామంటే వెక్టార్ లేదా వాహకాలు అని చెప్తాము. వాహకాలంటే వ్యాధుల్ని ట్రాన్స్ఫర్ చేసేటువంటి జంతువులు, అవి కీటకాలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, దాన్ని మనం వాహకాలని చెప్పొచ్చు అనమాట. ఓకే, అంటువ్యాధులకి ఎగ్జాంపుల్ ఏంటంటే జలుబు అంటువ్యాధి, కండ్ల కలక అంటువ్యాధి, స్మాల్ ఫాక్స్ అంటువ్యాధి, స్వైన్ ఫ్లూ అంటువ్యాధి, క్షయవ్యాధి, కరోనా, చికెన్ గున్యా, టైఫాయిడ్, చికెన్ ఫాక్స్, ఇవన్నీ కూడా మనకి అంటువ్యాధులని గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత ఇక్కడ చాలామంది అభ్యర్థులు ఇప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. మలేరియా అనేది దేనివల్ల వస్తుందంటే యాక్చువల్గా మలేరియా అనేటువంటి వ్యాధి ప్రోటోజోవాకు చెందినటువంటి ప్లాస్మోడియం వైవాక్స్ అనేటువంటి పరాన్నజీవి వల్ల వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. కానీ మలేరియా వ్యాధిని ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేసేది మనకి ఫీమేల్ ఎనాలఫిస్ మస్కిటో, ఆడ ఎనాలఫిస్ దోమ. కాబట్టి ప్లాస్మోడియం వైవాక్స్ అనేటువంటి ప్రోటోజోవాకు చెందినటువంటి పరాన్నజీవి మలేరియా వ్యాధిని కలిగిస్తుంది. మరి ఈ మలేరియా వ్యాధిని ఒక వ్యక్తి నుండి మరి ఒక వ్యక్తికి ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తారంటే ఇక్కడ వెక్టార్ ఎవరంటే మనకి ఆడ ఎనాలఫిస్ దోమ. కాబట్టి ఇక్కడ దోమ అనేది ఒక వెక్టార్గా పనిచేస్తుంది. కాబట్టి మలేరియా అనేటువంటి వ్యాధి ప్లాస్మోడియం వైవాక్స్ అనేటువంటి ప్రోటోజీవి జీవ వల్ల పరాన్నజీవి వల్ల వస్తుంది. మరి ఈ మలేరియాని ట్రాన్స్ఫర్ చేసే జీవి ఏంటంటే ఆడ ఎనాలఫిస్ మస్కిటో, ఇది ఒక వెక్టర్గా పనిచేస్తుంది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకేముంది ఇక్కడ చూడండి, మళ్ళీ మీకు తెలుసు అని చెప్పేసి ఒక ఇవ్వటం జరిగింది, చాలా ఇంపార్టెంట్ అండి. ఇటువంటి దాంట్లో సింపుల్గా అందరు సైంటిస్ట్ తీసుకొచ్చి ఎగ్జామ్లో జతపరచుము అనేటువంటి క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారు. ఒక పక్కన మనకి శాస్త్రవేత్తలు ఇచ్చేసి వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్, వాళ్ళు ఏం కనుక్కున్నారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మ్యాచింగ్ టైప్ క్వశ్చన్ వస్తే మనం ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. మ్యాచింగ్ టైప్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తే మనకి చాలా పేపర్ ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఇంకో సైంటిస్ట్ వచ్చారు, రోనాల్డ్ రాస్. అయితే ఇతను ఏం కనుక్కున్నారంటే అసలు మలేరియా అనేది, ఇక్కడ చూడండి, మలేరియా వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది అనేటువంటి కోణంలో ఇతను ప్రయోగాలు చేయడం జరిగింది. కాబట్టి మలేరియాని కలుగు చేసేటువంటి సూక్ష్మజీవి ఆడ ఎనాలఫిస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది కనుక్కున్నాడు. అంటే మలేరియాని కలుగజేసేటువంటి సూక్ష్మజీవి అంటే ఇది ప్రోటోజోవా కదా, ప్లాస్మోడియం వైవాక్స్ కదా. ఈ ప్లాస్మోడియం వైవాక్స్ అనేది ఆడ ఎనాలఫిస్ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది అని కనుక్కున్నాడు. అంటే మలేరియా అనేది ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది అన్నాడంటే ఈయన ఆడ ఎనాలఫిస్ మస్కిటో ద్వారా మలేరియా అనేది వ్యాప్తి చెందుతుంది అని తెలిపిన శాస్త్రవేత్త రోనాల్డ్ రాస్. అందుకు ఇతనికి 1902లో నోబెల్ పురస్కారం అనేది లభించింది. సో ఇతని యొక్క పరిశోధనలు అన్నీ కూడా మనకి సికింద్రాబాద్లో చేయటం జరిగిందనమాట. ఇది విషయాలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఇంకా మనకి ఈగల ద్వారా ఎటువంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయంటే మనకి టైఫాయిడ్ కావచ్చు, కలరా కావచ్చు. టైఫాయిడ్, కలరా, డయేరియా వంటి వ్యాధులు ఈగల ద్వారా వ్యాప్తి చెందుతాయి. అది తర్వాత మీకు అంతా ఆహారంపై వాళ్ళని తెలుసు కదా, ఎలా ఉంచాలో ఆహారాన్ని లిడ్ మూతలు పెట్టి ఉంచాలి. తర్వాత మనకి 8th క్లాస్లో ఉన్నటువంటి ఈ టేబుల్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయటం జరుగుతుంది గ్యారెంటీగా. ఇగో ఈ టేబుల్ మీద నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. కాబట్టి మరి ఇది మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ దీని ఒక కోడ్ ప్రకారం మీరు చదువుకోండి. నేను ఒకసారి ఒకటి చెప్తాను చూడండి. వ్యాధి కారకం వచ్చేసి క్షయవ్యాధి, బ్యాక్టీరియా కలిగిస్తుంది. ఒకటే చెప్తాను చూడండి ఇక్కడ, క్షయవ్యాధి. సో మనకి ఆర్గానిజం ఏంటంటే బ్యాక్టీరియా ద్వారా కలుగుతుంది. మరి క్షయవ్యాధి అనేది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. మరి నివారణ పద్ధతులు యాక్చువల్గా అందరికీ వ్యాక్సిన్సే వస్తాయి. కాబట్టి ఇక్కడ ఈ వ్యాక్సిన్స్ కంటే మనకి ఏ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది అని ఇంపార్టెంట్, ఏ వ్యాధి దేని ద్వారా కలుగుతుందని ఇంపార్టెంట్. మసూచి వ్యాధి, స్మాల్ ఫాక్స్ వైరస్ వల్ల వస్తుంది, గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. సో దీని టీకాలు వ్యాక్సిన్ వేయవచ్చు. తట్టు లేదా గవద బిళ్ళలు అనేవి వైరస్ వల్ల వస్తుంది, గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది, MMR టీకా. పోలియో వ్యాధి వైరస్ వల్ల వస్తుంది, గాలి నీరు ద్వారా పోలియో చుక్కల మందు. ఓకే, స్వైన్ ఫ్లూ అనేది వైరస్ వల్ల వస్తుంది, గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది, వ్యాక్సిన్ వేసుకోవాలి. కలరా, టైఫాయిడ్ అనేది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఓకే,
కలుషితమైన నీరు ద్వారా ఆహారం ద్వారా ఖచ్చితంగా టైఫాయిడ్ వస్తుంది. ఎక్కువ మా హాస్టల్లో పిల్లలకి ఇదే ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ కలుషితమైన నీరు అదేవిధంగా ఆహారము పాయిజన్ అవుతుంది కాబట్టి. తర్వాత ఈగ అనేది దీనికి వెక్టర్గా పనిచేస్తుంది. ఓకే, తర్వాత మలేరియా అనేటువంటి వ్యాధిని దేని వల్ల వస్తుందంటే మనకి ప్లాస్మోడియం అనేటువంటి ప్రోటోజోవా పరాన్నజీవి వల్ల. మొత్తం డెప్త్గా వెళ్తే మనకి ప్లాస్మోడియం వైవాక్స్ అనేటువంటి పరాన్నజీవి వల్ల మలేరియా అనేది వస్తుంది. దీనికి వాహకం ఏంటంటే మనకి ఫీమేల్ ఎనాలఫిస్ మస్కిటో. ఓకే, తర్వాత మనకి డెంగ్యూ వ్యాధి వైరస్ వల్ల వస్తుంది. వాహకం ఏదంటే మనకి ఎడిస్ దోమ ట్రాన్స్ఫర్ చేస్తుంది వ్యాధిని. చికెన్ గున్యా వైరస్ వల్ల వస్తుంది, ఎడిస్ దోమ ట్రాన్స్ఫర్ చేస్తుంది. మెదడు వాపు వ్యాధి చూడండి, జపనిన్ ఎన్సెఫలైటిస్, ఇది కూడా ఇంపార్టెంటే, వైరస్ వల్ల వస్తుంది మెదడు వాపు వ్యాధి. ఆడ క్యూలెక్స్ దోమ, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆడ ఎనాలఫిస్ దోమ అంటే మలేరియాని ట్రాన్స్ఫర్ చేసేది, ఆడ క్యూలెక్స్ దోమ అంటే మెదడు వాపు వ్యాధిని ట్రాన్స్ఫర్ చేసేది, గుర్తుపెట్టుకోండి. తర్వాత డిప్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతము, హెపటైటిస్ బి, హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా బి ఈ వ్యాధులను చూడండి. ఈ మూడింటిని బ్యాక్టీరియా, హెపటైటిస్ బి, హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా బి వీటిని వైరస్. ఓకే, తర్వాత మనకి డిప్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం కోరింత దగ్గు వచ్చి డి అంటాం కదా, డిప్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం ఈ మూడింటిని కలిగించేది బ్యాక్టీరియా. సో మనకి ట్రిపుల్ యాంటీజెన్ అనేటువంటి వ్యాక్సిన్ వాడవచ్చు. ఇక్కడ మనకి పెంటావాలెట్ అనేటువంటి వ్యాక్సిన్ ఇక్కడ వాడవచ్చు. మిగతా అంతా కూడా మ్యాక్సిమం వ్యాక్సిన్తో ముడిపడి ఉన్నాయి. కాబట్టి మానవుల్లో సూక్ష్మజీవుల వల్ల కలిగే సాధారణ వ్యాధులు అని చెప్పేసి కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను, మీరు క్యాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత ఏంటండి నెక్స్ట్ వన్ చూడాలి. టేబుల్స్ చాలా ఇంపార్టెంట్, ఈ లెసన్ సంబంధించి టేబుల్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత జంతువుల్లో వ్యాధులు కలిగజేసేటువంటి సూక్ష్మజీవులు అది మీకు తెలిసిందే. ఆంత్రాక్స్ వ్యాధి పశువులలో, గొర్రెల్లో, మేకలలో, మనుషులపై కూడా ప్రభావం చూపుతుంది. ఓకే, తర్వాత పాడి పశువుల గిట్టలు కావచ్చు, పాదాలకు వచ్చేటువంటి గాలికుంటి వ్యాధులు కావచ్చు, నోటికి వచ్చే వ్యాధులు కావచ్చు, సెప్టిస్మియా వ్యాధి కావచ్చు, తర్వాత చేపలు, రొయ్యల్లో వచ్చేటువంటి మప్పుకుళ్ళు వంటి వైరస్ వ్యాధులు, ఇవన్నీ కూడా మనకి వైరస్ వల్ల వస్తుంది, ఎక్కువ వైరస్ వల్ల అయితే వస్తుంది. ఓకేనా, తర్వాత మనకి కోళ్ళలో వచ్చేటువంటి ఫాల్ పాక్స్, బర్డ్ ఫ్లూ, కుక్కల్లో వచ్చేటువంటి ర్యాబిస్ మొదలైనవన్నీ కూడా సూక్ష్మజీవుల వల్ల కలుగుతాయి. ఓకే, సూక్ష్మజీవులు జంతువులు అనేకమైనటువంటి వ్యాధుల్ని కలిగజేస్తుంది. దీనిలో కొన్ని వ్యాధులు వైరస్ వల్ల కలుగుతాయి, కొన్ని వ్యాధులు అనేవి బ్యాక్టీరియా వల్ల కలుగుతాయి. ఇక్కడ అంత డీటెయిల్గా ఇవ్వలేదు. కానీ తర్వాత మొక్కల్లో కలిగించే వ్యాధులు చాలా ఇంపార్టెంట్. ఈ టేబుల్ ఒకసారి చూసుకోండి. ఇది జంతువుల్లో ఎటువంటి వ్యాధులు వస్తాయని చెప్పాడు. ఇక్కడ జంతువుల్లో ఎటువంటి వ్యాధులు వస్తాయి, సూక్ష్మజీవులు ఎటువంటి వ్యాధులను కలిగజేస్తాయని చెప్పేసి సింపుల్గా ఇచ్చాడు. తర్వాత ఏంటి, మొక్కల్లో వ్యాధులను కలిగజేసేటువంటి సూక్ష్మజీవులు ఏంటి. ఇక్కడ కూడా టేబుల్ 2 కూడా ఇంపార్టెంట్, ఇది కూడా చూసుకోండి ఒకసారి. మొక్కల్లో వచ్చే వ్యాధి చూడండి. ఫస్ట్ వన్ సిట్రస్ క్యాంకర్, చెరకు ఎర్రకుళ్ళ తెగులు, వేరుశనగ తిక్క తెగులు, పొగాకులో మొజాయిక్ వ్యాధి, వరిలో కాటుక తెగులు. సో సిట్రస్ క్యాంకర్ అనేటువంటి వ్యాధిని కలిగించే సూక్ష్మజీవి బ్యాక్టీరియా, గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఈ పిక్చర్ ఇచ్చి ఇది ఏ వ్యాధిని అడగొచ్చు, గుర్తుపెట్టుకోండి. చెరకు ఎర్రకుళ్ళ తెగులు ఫంగై వల్ల వస్తుంది. మనకి ఫంగై వల్ల, గాలి అదేవిధంగా మొలకలు ఉంటాయి కదా దీని విత్తనాలు, దానివల్ల వ్యాప్తి చెందుతుంది. వేరుశెనగలో తిక్కా తెగులు వచ్చేసి ఫంగై వల్ల వస్తుంది, గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది, ఆ సీడ్స్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. పొగాకులో మనకి మొజాయిక్ వ్యాధి వైరస్ వల్ల వస్తుంది, కీటకాలు అనేవి వ్యాధిని వ్యాప్తి చెందిస్తాయి. వరిలో కాటుక తెగులు ఫంగై వల్ల వస్తుంది, గాలి ద్వారా. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ టేబుల్లో ఇది ఇంపార్టెంట్. సిట్రస్ క్యాంకరు బ్యాక్టీరియా వల్ల వస్తుంది, చెరకు ఎర్రకుళ్ళ తెగులు శిలీంధ్రం వల్ల వస్తుంది, వేరుశనగ టిక్కా తెగులు శిలీంధ్రం వల్ల, పొగాకులో మొజాయిక్ వ్యాధి వైరస్ వల్ల, వరిలో కాటుక తెగులు శిలీంధ్రం వల్ల. 8th క్లాస్లో మనకి సింపుల్గా ఇచ్చాడు. ఇదే అంశం ఇంటర్ స్థాయిలో ఏ బ్యాక్టీరియా, ఏ శిలీంధ్రం, ఏ వైరస్, శిలీంధ్రం ఏంటి డెప్త్గా అయితే ఉంది అనమాట. ఓకేనా, తర్వాత చూడండి నెక్స్ట్ వన్. ఓకే, తర్వాత చూడండి మనకి మీకు తెలుసా అనేటువంటి ఒక ఇది ఇవ్వటం జరిగింది. క్లాస్ట్రీడియం బోట్యులినం అనేటువంటి బ్యాక్టీరియా ఆహారం కలుషితం కావడానికి ముఖ్య కారణం. అసలు మన ఫుడ్ అనేది పాయిజన్ అవడానికి ప్రధాన కారణం ఏంటంటే మనకి క్లాస్ట్రీడియం బోట్యులినం అనేటువంటి ఒక బ్యాక్టీరియా. దీనివల్ల వచ్చే వ్యాధిని మనం
బోట్యులిజం అని చెప్పడం జరుగుతుంది. క్లాస్ట్రీడియం బోట్యులినం అనేటువంటి బ్యాక్టీరియా ఆహారాన్ని పాయిజన్ చేస్తుంది. ఆ వ్యాధిని మనం ఏమంటామంటే బోట్యులిజం అని చెప్పడం జరుగుతుంది. ఈ బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి క్లాస్ట్రీడియం బోట్యులినం అనేటువంటి బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి బోట్యులిజం అని చెప్పొచ్చు. ఓకే, ఎప్పుడూ కూడా మనం తినేటువంటి ఫుడ్లో ఆహారంలో ఎక్కువ నీరు కానీ కొంచెం తేమ ఉంటే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఈజీగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది ఈ పచ్చళ్ళు తయారు చేసేటప్పుడు కూరగాయల ముక్కలు ఇవన్నీ కూడా ఎండబెట్టడము, ఉప్పు కలిపి పెట్టడం వల్ల సూక్ష్మజీవులు చనిపోతాయి. చాలా ప్రాసెస్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, అంత ఇంపార్టెంట్ అయితే కాదు. తర్వాత ప్యాచరైజేషన్ విధానం వెరీ ఇంపార్టెంట్. ఈ ప్యాచరైజేషన్ విధానంలో మనకి అడిగేది అసలు ప్యాచరైజేషన్ విధానంలో టెంపరేచరు చాలా ఇంపార్టెంట్. ఓకే, పాలను శుద్ధి చేసే విధానమే మనకి ప్యాచరైజేషన్ అని చెప్పొచ్చు. ప్యాచరైజేషన్ అంటే మనకి ఒక రకమైన పాలను నిల్వ చేసేటువంటి విధానం. ఓకే, ఇప్పుడు మనకి బజార్లో కొన్ని పాల ప్యాకెట్లు అమ్ముతారు. ఇవన్నీ కూడా మనకి ప్యాచరైజ్డ్ మిల్క్ అన్నమాట. దాని మీద రాసి ఉంటుంది, మీరు గమనించండి. అయితే ఈ ప్యాచరైజేషన్ విధానంలో ఏం చేస్తారంటే ఈ ప్యాచరైజ్ విధానంలో సేకరించినటువంటి మిల్క్ని 72 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 72 డిగ్రీ సెల్సియస్ వరకు వేడి చేస్తారు. వేడి చేసి 15 నుంచి 30 నిమిషాలు ఇలా వేడి చేయడం జరుగుతుంది. 72 డిగ్రీ సెల్సియస్ వరకు 15 to 30 మినిట్స్ పాటు బాగా వేడి చేసి తర్వాత చల్లార్చి దాన్ని నిల్వ చేసి ప్యాకింగ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుంది, ఆ పాలలో సూక్ష్మజీవులు పెరగకుండా నిరోధించబడతాయి. ఓకే, ఈ పద్ధతిని ఎవరు కనుక్కున్నారంటే లూయి పార్చర్. కాబట్టి లూయి పార్చర్ కనుగొన్నటువంటి ఈ పద్ధతిని ప్యాచరైజేషన్ అని అంటం జరుగుతుంది. మరి ప్యాచరైజేషన్కి ఇంకో పేరు ఈ మధ్యకాలంలో ఇవ్వటం జరిగింది. అదేంటంటే HTST హై టెంపరేచర్ షార్ట్ టైం ప్యాచరైజేషన్. హై టెంపరేచర్ షార్ట్ టైం ప్యాచరైజేషన్ అని ఇవ్వటం అనేది అక్కడ జరిగింది. ఓకే, తర్వాత మనకి ఇక్కడ చూడండి, ప్యాచరైజేషన్ విధానం ద్వారానే మనకి ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేస్తుంటారు. వాటిలో ఉపయోగించేటువంటి కొన్ని సిజర్స్ కానీ కొన్ని ఆపరేటర్స్ ఉంటాయి కదా, వాటిని అన్నీ కూడా స్టెరిలైజ్ చేస్తారనమాట. బాగా వేడి చేస్తారు. ఇలా వేడి చేయడం వల్ల మనకి మైక్రో ఆర్గానిజమ్స్ని ఉండవు. కాబట్టి చూడండి, ఈ ప్యాచరైజేషన్ ఆవిష్కరణ సూక్ష్మజీవి రహిత విధానం స్టెరిలైజేషన్ ప్రాసెస్ కనుక్కోవడానికి మార్గం చూపింది. ఎప్పుడైతే ప్యాచరైజేషన్ విధానం వచ్చిందో దాని నుంచి వచ్చిందే మనకి సూక్ష్మజీవి రహిత విధానం స్టెరిలైజేషన్ ప్రాసెస్ అన్నమాట. ఈ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ ప్రాసెస్లో ఏం చేస్తారు, స్టెరిలైజేషన్ గది కానీ ఒక పెట్టి ఉంటుంది. దాంట్లో కొన్ని వస్తువులు ఉంచుతారు. వస్తువుల నుంచి ఎక్కువ వేడి వద్ద ఒక 30 మినిట్స్ వేడి చేయడం జరుగుతుంది. దీనివల్ల హానికార సూక్ష్మజీవులు అన్నీ కూడా చనిపోతాయి. ఎక్కువ మనకి ఆపరేషన్ థియేటర్లో వాటి యొక్క మనకి పరికరాలు ఏదైతే ఉంటాయో మనకి ఆపరేటర్స్ వాటన్నిటిని కూడా వేడి చేయడం జరుగుతుంది. వేడి చేయడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా సూక్ష్మజీవులన్నీ చనిపోతాయి. ఓకే, సో ఇది. తర్వాత ఇంకా చూడండి, లెగ్యుమినేసి జాతి మొక్కల వేరుబడిపుల్లో రైజోబియం అనేటువంటి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది వాతావరణంలో ఉన్నటువంటి నత్రజనిని మొక్కల్లో స్థాపన చేస్తుందని చెప్పారు. ఓకే, తర్వాత ఇంకేముంది ఇక్కడ, తర్వాత రాస్ పరిశోధన గురించి ఇచ్చాడండి. ఇక్కడ ఇది కూడా మన టైం బాగాలేకపోతే ఏం చేస్తాడో ఇది కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. రొనాల్డ్ రాస్ నోబెల్ బహుమతి ఇక్కడ ఉంది. సో ఇక్కడ చూడండి ఒక్కొక్క పాయింట్ ఇతని గురించి. సో రొనాల్డ్ రాస్ అంటే ఏం చెప్పాడంటే, మన మలేరియా వ్యాధి అనేది ఆడ ఎనాలఫిస్ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుందని చెప్పేసి ప్రయోగం చేసి నిరూపించాడు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇతను యొక్క ఆడ ఎనాలఫిస్ దోమలో మలేరియా పరాన్నజీవిని కనుగొన్న విధానం ఏంటని చెప్పేసి ఒక 2 పేజీలు ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో దీంట్లో ఇంపార్టెంట్ అంశం, నేను గ్రహించినటువంటి అంశాలు ఏంటంటే, 1 మలేరియాని కలుగజేసే సూక్ష్మజీవి ఆడ ఎనాలఫిస్ దోమలో ఉంటుందని, ఇది మలేరియా వ్యాధిగ్రస్తుల్లో పెరుగుతుందని కనుక్కున్నాడు. మలేరియా సంక్రమించే విధానాన్ని సవిరంగా తెలిపినందుకు రాస్కు 1902లో నోబెల్ పురస్కారం అనేది లభించింది. దోమల వల్ల వచ్చే మలేరియా వ్యాధిపై మన రాష్ట్ర రాజధాని అయినటువంటి జంట నగరాల్లో సికింద్రాబాద్లో ఇతను ప్రయోగాలు చేయడం జరిగింది. ఇలా చదివేస్తాను, మీరు ఒకసారి చూడండి. ఓకేనండి, ఈ పేజీలో ఏం లేదు. తర్వాత నేను కొన్ని ఇంపార్టెంట్ అనుకుంటున్నాను, అవి చూడాలి. మలేరియా వ్యాధికారక దోమ కుట్టినప్పుడు కొంత ద్రవము దోమ నుండి మన శరీరంకి ప్రవేశించడం వల్ల వ్యాధి వస్తుందని పరికల్పన చేశాడు. మలేరియా వ్యాధికారక దోమ మన కుట్టినప్పుడు ఆ కుట్టిన తర్వాత కొంత ద్రవం అనేది దోమ నుండి మన బాడీలో వస్తుందని చెప్పేసి పరికల్పన చేశాడు.
ఈ విధంగా పరాన్నజీవి మానవ శరీరంలో ప్రవేశిస్తుందని చెప్పేసి ఇతను నిర్ధారణ చేయటం జరిగింది. ఓకే, తర్వాత ఒకరోజు అతని దృష్టి గోడ మీద వాలిన వేరొక దోమ మీద పడింది. అది ప్రత్యేక భంగిమతో ఉంది. దానిని మచ్చల రెక్కల దోమగా డాప్లర్ వింగ్ మస్కిటో అని పిలిచాడనమాట. సో ఒకరోజు ఇతను గోడ మీద ఒక దోమ వాలింది, అది ఒక డిఫరెంట్ యాంగిల్లో ఉందని చెప్తున్నాడు. దాన్ని ఇతను ఏ పేరుతో పిలిచాడంటే మచ్చల రెక్కల దోమగా పిలిచాడు, డాప్లర్ వింగ్ మస్కిటో అని పిలిచాడు. ఓకే, కేవలం ఒక రకమైన దోమ మాత్రమే ఫైలేరియా పరాన్నజీవిని మోసుకెళ్తుందని చెప్పాడు. ఓకే, అలాగే ఏదో ఒక ప్రత్యేకమైన దోమ మలేరియా పరాన్నజీవిని మోసుకుపోతుందని డాక్టర్ పాట్రిక్ మాన్సన్ అభిప్రాయపడ్డారు. సో ఇతనితో పాటు ప్రయోగాలు చేసినటువంటి ఇంకో శాస్త్రవేత్త ఇక్కడికి వస్తారు, డాక్టర్ పాట్రిక్ మాన్సన్. ఓకే, ఇక్కడ చూడండి, మచ్చల రెక్కల దోమగా పిలిచాడు. అతడు మరలా స్ఫూర్తి పొంది కేవలం ఒక రకమైన దోమ మాత్రమే ఫైలేరియా పరాన్నజీవిని మోసుకెళ్తుంది, ఒక రకమైనటువంటి దోమలు మాత్రమే అక్కడ ఉన్నటువంటి వ్యాధిని కలిగించేటువంటి పరాన్నజీవులు మోసుకెళ్తుందని చెప్పారు. తర్వాత డాక్టర్ పాట్రిక్ మాన్సన్ వచ్చి ఏదో ఒక ప్రత్యేకమైన దోమ మలేరియా పరాన్నజీవిని మోసుకుపోతుందని ఇతను అభిప్రాయపడడం జరిగిందనమాట. ఇంకా తర్వాత మనకి ఇంకా ప్రయోగాలు చూస్తే ఇది మొత్తం చదవండి మీరు ఒకసారి. ఆగస్టు 16న తమ వద్ద ఉన్నటువంటి మలేరియా వ్యాధిగ్రస్తుడు హుస్సేన్ ఖాన్ ఉన్నాడు. ఇతని దగ్గర రాస్ అనే శాస్త్రవేత్త దగ్గర ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి పేరు హుస్సేన్ ఖాన్. ఆగస్టు 16న ఇప్పుడు ఇది 1897. ఓకే, ఇది మొత్తం మీరు చదువుకోవాలి. మలేరియా వ్యాధిగ్రస్తుడు హుస్సేన్ ఖాన్ ఉన్నాడు. ఇతన్ని ఒక దోమ కుట్టేలాగా చేశాడు. అతని రక్తంలో అర్ధచంద్రాకార నిర్మాణాలు చూడటం జరిగిందనమాట. సో ఇదంతా మనకి రాదు, కానీ ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి. చివరికి ఈ విధంగా రాస్ మలేరియా వ్యాధి వ్యాప్తి చెందే మార్గాల్ని ఎలా కనిపెట్టాడంటే, ఇగో ఈ యొక్క ఆర్డర్ ఇవ్వచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వ్యాధిగ్రస్తుని రక్తం ఇది దోమ కుట్టినప్పుడు దోమ కుట్టినప్పుడు దోమ ఉదరంలో కొన్ని దీనికి అటాచ్ అవుతాయి. మరి దోమ ఉదరం, అదేవిధంగా దోమ యొక్క లాలాజల గ్రంథుల్లో ఆ పరాన్నజీవులు ఉంటాయి. తర్వాత దోమ కాటు ఆరోగ్యవంతునికి సంక్రమణ. కాబట్టి చివరికి ఈ విధంగా రాస్ మలేరియా వ్యాధి వ్యాప్తి చెందే మార్గాన్ని కనిపెట్టాడు. అది ఏంటంటే వ్యాధిగ్రస్తుని రక్తము, తర్వాత దోమ ఉదరం నుంచి లాలాజల గ్రంథులు, తర్వాత దోమ కాటు ఆరోగ్యవంతునికి సంక్రమణ. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను వ్యాధిగ్రస్తుడు అనుకోండి. ఈ వ్యాధిగ్రస్తుడికి మనకి దోమ కుట్టినప్పుడు ఎప్పుడైతే దోమ కుడుతుందో తన ఉదరం అతని బాడీకి అటాచ్ అవుతుంది. ఆ దోమ యొక్క లాలాజల గ్రంథంలో ఈ మలేరియా పరాన్నజీవులు అతుక్కుంటాయి. అదే దోమ వేరే వ్యక్తికి కుట్టినప్పుడు ఆటోమేటిక్గా మనకి సంక్రమణ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, అదేవిధంగా ఇతను ఆగస్టు 20 అంటే 1897 ఆగస్టు 20వ తారీఖున ఏం చేశారు, రొనాల్డ్ రాస్ కృషికి గౌరవిస్తూ ప్రపంచవ్యాప్తంగా మలేరియా డేని జరుపుకుంటున్నారు. ఎందుకంటే 1897 ఆగస్టు 20న ఇతను మలేరియా అనేది ఏ విధంగా వస్తుంది అని చెప్పేసి ఒక మార్గం, ఒక వే చూపించాడు. ఈ విధంగా వ్యాప్తి చెందుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి 1897 నుంచి ప్రతి సంవత్సరం ఆగస్టు 20 ప్రతి సంవత్సరం ఆగస్టు 20 వరల్డ్ మలేరియా డేగా జరుపుకుంటున్నారు. అదేవిధంగా పక్షుల్లో మలేరియాపై కూడా అతని సహాయకుడు ఎవరంటే మనకి మహమ్మద్ బక్స్ సహాయంతో పరిశోధన చేశాడు. సో పక్షుల్లో కూడా మలేరియా ఎలా వస్తుందని చెప్పేసి ఈ రొనాల్డ్ రాస్, మహమ్మద్ బక్స్ ఇద్దరు కలిసి ప్రయోగాలు చేయటం అనేది జరిగింది, లేదా పరిశోధన చేయటం అనేది జరిగింది. ఓకే, ఇది ఇక్కడ. తర్వాత చూడండి ఇంకా మనకి ఏమైనా ఉందా. సో ఇంతవరకు మీకు చెప్పడం జరిగింది.